హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, సో మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ని మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. దట్టు కింద లింక్ నుంచి జాయిన్ అవ్వండి. సో సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి. సో ప్లీజ్ దయచేసి చూసి జాయిన్ అవ్వండి, ఓకే. అండ్ ఇవాళ మార్నింగ్ నుంచి కూడా పాయింట్ టు పాయింట్ నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను. మార్కెట్ ఓపెన్ అవ్వడం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో హ్యూజ్ గ్యాప్ డౌన్. దాని తర్వాత మీకు క్లియర్లీ ఇక్కడ మీకు వాయిస్ నోట్ పెట్టాను. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ ఆల్గో లెవెల్స్ షేర్ చేశాను. ఏదైతే మన నిఫ్టీ పైన బ్యాంక్ నిఫ్టీ పైన ఆల్గో లెవెల్స్ ఉన్నాయో అది ఇవాళ కూడా పర్ఫెక్ట్లీ వర్క్ చేశాయి. అండ్ ఈవెన్ అంత పెద్ద గ్యాప్ డౌన్ తర్వాత కూడా ఎగ్జాక్ట్ లెవెల్స్ అనేది మనకి చూపించింది, ఓకే. సో ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉన్నాయో అక్కడ నుంచే మీరు చూసినట్టయితే మార్కెట్ సపోర్ట్ తీసుకుంది నిఫ్టీలో. అండ్ నిఫ్టీ ఇక్కడ ఏదైతే మనకి 23,700 లెవెల్ ఉందో అండ్ అక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే అక్కడ నుంచి 24,000 పై వరకు కూడా మార్కెట్ వెళ్ళింది. అండ్ ఇక్కడ మీకు క్లియర్ అనాలిసిస్ వీడియో అండ్ దాంతోపాటు ఇక్కడ కూడా మీకు కింద నేను క్లియర్లీ మెన్షన్ చేశాను. మార్కెట్ ఇక్కడ చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఈ లెవెల్స్ ఏదైతే రెసిస్టెన్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ నిఫ్టీ ఒక టార్గెట్ అప్ సైడ్కి 23,950 అండ్ 24,000 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పి. అండ్ నిఫ్టీ బేరిష్ అవ్వాలంటే నిఫ్టీ 23,700 కిందనే ఫర్దర్గా బేరిష్ అవ్వచ్చు అని చెప్పి క్లియర్లీ మెన్షన్ చేశాను. ఐ హోప్ మీ అందరూ కూడా ఇది ఫాలో అవుతున్నట్టయితే. సో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి, మస్ట్ అండ్ షుడ్ చేయండి, ఓకే. సో డైలీ సో నేను మీ అందరికీ కూడా నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను ఇలాగే, ఓకే. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ నిఫ్టీ ఆల్గో లెవెల్స్కి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆల్గో లెవెల్స్ పెట్టాను. సో నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్. మార్కెట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ తర్వాత మార్కెట్లో మనకి విక్స్ వచ్చేసి 20% పెరిగింది. సో హై విక్స్. దాని తర్వాత మనం మార్కెట్ చూసామనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా మార్కెట్లో ఆల్గో సపోర్ట్ ఉండే, అది వచ్చేసి 23,700. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడే మనకి ఒక బులిష్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసి కనిపించింది గ్యాప్ డౌన్ తర్వాత. అండ్ అక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేసి అండ్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది. నేను ఈ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరనే క్లియర్లీ మెన్షన్ చేశాను. మార్కెట్ ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి 23,950 అండ్ 24,000 వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పి. మార్కెట్ ఈవెన్ 24,000 పై వరకు కూడా వెళ్ళింది. అండ్ ఈవెన్ 24,050 కూడా మార్కెట్ బ్రేక్ చేసింది. అండ్ కాకపోతే క్లోజింగ్ వచ్చేసి 24,000 లెవెల్ దగ్గర అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ మీరు క్యాప్చర్ చేసినా సరే మంచి పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసి ఉండాలి. అండ్ రేపు మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తుందా లేకుంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావచ్చా అనేది మనం చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి చిన్న టైం ఫ్రేమ్లో 5 minutes టైం ఫ్రేమ్లో మనకి ఆల్గో లెవెల్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మార్కెట్ ఆల్గో ఆర్జెడ్ లెవెల్ అవుతుందో ఇక్కడ మనకి 24,000 సైకలాజికల్ లెవెల్ దగ్గరలో ఉంది ఇవాళ. సో అప్పర్ సైడ్కి నేను ప్రీవియస్లీ మనం చూసామనుకోండి, సో ప్రీవియస్లీ మనకి 24,431 లో ఉంది. అంటే ఈ పర్టికులర్ ఏరియా రెసిస్టెన్స్ ఈ మధ్యలో మొత్తం కూడా గ్యాప్ ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది రేపు ఈ పర్టికులర్ ఏరియా ఇవాళ మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది కదా, సో ఈ ఏరియా అండ్ 24,000 లెవెల్, సో రెండు లెవెల్స్ ఇంపార్టెంట్. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అవుతాయి, సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కాకుండా ఫ్లాట్ ఓపెన్ అయితే మాట్లాడుకుందాం. సో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, ఇవాళటి హై ఏదైతే ప్రీవియస్ డే హైస్ పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గానే చూడొచ్చు. అండ్ ఈ రెండు లెవెల్స్ మార్కెట్కి సపోర్ట్లోకి యాక్ట్ చేస్తాయి. అండ్ మళ్ళీ ఈ గ్యాప్ని మొత్తం కూడా రీఫిల్ చేయడానికి వెళ్ళొచ్చు. అండ్ అక్కడ మనం సి సైడ్లోనే ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి. అండ్ ఈ లెవెల్స్ అనేటివి అప్పర్ సైడ్లో ఏదైతే గ్యాప్ ఉందో ఇది రీఫిల్ చేయడానికి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 24,200 అండ్ 24,300 వరకు మార్కెట్ వెళ్ళొచ్చు, ఓకే. సో మార్కెట్ కాకుండా మార్కెట్ ఇక్కడ 24,000 లెవెల్ కిందికి వచ్చేసింది అనుకోండి మార్కెట్. సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్లో డౌన్ సైడ్ 24,000 లెవెల్ కింద ట్రేడ్ అవుతుంటే అప్పుడు ఏదైతే మనకి ఇవాళటి హైస్ అండ్ ఏదైతే 24,000 సైకలాజికల్ లెవెల్ ఉందో ఈ రెండు లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ లేక అయిపోతుంది. దెన్ అండ్ దాని తర్వాత మనకి బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకి ఏదైతే కన్సాలిడేషన్ అయ్యి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయిందో ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ 23,850 కిందికి వస్తే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు, ఓకే. సో ఇది మనకి సింపుల్ ప్లాన్ రేపటికి. ఒకవేళ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వచ్చింది అనుకోండి, సో ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ మీరు 1/2 hour to 45 minutes వెయిట్ చేయండి. మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఈ గ్యాప్
ఏదైతే ఉందో దాని మధ్యలోనే గ్యాప్ మళ్ళీ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ అక్కడ నుంచి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఎవరైతే ఇక్కడ సైడ్లో హోల్డ్ చేసిన వాళ్ళు ఉంటే. అండ్ అగైన్ మళ్ళీ 24,000 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ 24,000 కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ 24,000 లెవెల్ హోల్డ్ చేసింది, 1 అవర్ వరకు కూడా హోల్డ్ చేసింది అనుకోండి, దెన్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్లకి యాక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది అండ్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 24,000 లెవెల్ పైన హోల్డ్ చేస్తుంటే అప్పుడు మనం సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ కంప్లీట్లీ బేరిష్ అప్పుడు అవ్వాలంటే మార్కెట్ ఈ ఏరియా కిందికి 23,870 ఆర్ 850 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మార్కెట్ ఏదైతే ఇవాళ లో ఉందో ఈ పాయింట్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది 23,700 లెవెల్. సో ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో వ్యూ న్యూట్రల్ పెట్టుకుని నడవండి. మార్కెట్లో రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందో ఎవరు చెప్పలేము. సో ఈవెన్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే మనీ కంట్రోల్లో యాజ్ ఆఫ్ నో చూస్తే గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్లో చూపిస్తుంది. ఒకవేళ మార్కెట్ నెగిటివ్లోనే ఓపెన్ అయిందనుకోండి, సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, ఏదైతే ఇక్కడ మార్కెట్లో ఇవాళ రికవరీ చేస్తుందో ఈ మధ్యలో మార్కెట్ ఓపెన్ అయిందనుకోండి, అప్పర్ సైడ్లో ఇది రెసిస్టెన్స్ లేక అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ లేక యాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ మధ్యలో సైడ్ వేస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విక్స్ 24 మనకు ఉంది. సో విక్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఏదైతే ఏటీఎం ప్రీమియమ్స్ ఉంటుందో, సో ఈ దగ్గరలో ఏటీఎం కానీ ఇంత మనీ ప్రీమియమ్స్ ఉంటుందో ఆల్మోస్ట్ ఆల్ 300కి దగ్గరలో ఉన్నప్పుడు సో 600 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అవుతుంది. ఓకే, అట్లీస్ట్ 500 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయిన స్ట్రాంగిల్కి సో ఈ మధ్యలో రేంజ్లోనే ఉన్నప్పుడు సో కంప్లీట్లీ సైడ్ వేస్ ఎక్స్పైరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో ఉంటే కనుక ఓవర్ ట్రేడింగ్ చేయకండి. రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అండి. ఒకవేళ మార్కెట్ సపోర్ట్ దగ్గరికి వచ్చింది అనుకోండి, సపోర్ట్ నుంచి మళ్ళీ బౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయితే డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. అదే రెసిస్టెన్స్ దగ్గర ఉందనుకోండి, రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుంటే ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. రెసిస్టెన్స్ పైన మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, అది అప్పుడు సపోర్ట్లకి యాక్ట్ చేస్తున్నట్టు అండ్ అప్పర్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సింపుల్గా పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం నిఫ్టీది. సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా మీరు చూసినట్టయితే రివర్స్ ఎండ్ కనిపిస్తుంది. మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా అవుతుందో ఇది ఇప్పుడు రాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్, ఈ మధ్యలో గ్యాప్ ఉంది. సో మార్కెట్ వచ్చేసి గ్యాప్స్ అనేటివి కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లేక కూడా యాక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే గ్యాప్ అప్పర్ సైడ్లో ఉంటే గ్యాప్ డౌన్ సైడ్లో ఉందనుకోండి, మార్కెట్ అది స్ట్రాంగ్ సపోర్ట్ లేక కూడా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో కాకపోతే సింపుల్ పెట్టుకోండి, ఏదైతే మనకి ఇవాళ హైస్ ఉన్నాయో దానిపైన ఉంటే ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి వెళ్తున్నట్టు అండ్ అక్కడ మనం సీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఎక్కడి వరకు చేయొచ్చు, 24,300 వరకు చేయొచ్చు. ఎందుకంటే ఈ పర్టికులర్ ఏరియా రెసిస్టెన్స్ ఉంది, అక్కడ వరకు మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటే అప్పర్ సైడ్లో ఇంకా అప్ సైడ్కి 300 పాయింట్స్ మూవ్ చేసే పాసిబిలిటీస్ ఉన్నట్టు. ఓకే, నిఫ్టీలో అండ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలంటే నిఫ్టీ డౌన్ సైడ్కి 23,800 ఆర్ 850 కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 23,700 అండ్ 23,600 వరకు కూడా మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 56,000 లెవెల్ దగ్గర మార్కెట్లో క్లోజ్ అయింది. అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ మీరు చూసారనుకోండి, ఆల్గో లెవెల్ చూపిస్తాను ఫస్ట్. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనకి మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్ నిఫ్టీ పాజిటివ్ ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్లో ఉంది. ఏదైతే ఆల్గో ఎస్జెడ్ లెవెల్ కింద ఉన్నప్పుడు సో అది రెసిస్టెన్స్ అయిపోతుంది. సో మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉంటే దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్లో బ్రేక్అవుట్ అయింది అండ్ కంప్లీట్లీ సైడ్ వేస్ ఏదైతే క్యాండిల్ ఉందో 915 క్యాండిల్ ఒక రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ అయింది, కంప్లీట్లీ సైడ్ వేస్. అండ్ ఇప్పుడు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో అప్పర్ సైడ్కి 56,560 అండ్ 56,500 ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్కి ఇక్కడ మీరు చూసారనుకోండి 55,400 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి గ్యాప్ని రీఫిల్ చేయవచ్చు, లేదా మార్కెట్ ఏదైతే ఇవాళ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ డౌన్ అయిందో ఈ లెవెల్స్ కింద ఉంటే బేరిష్లో ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సో ఫస్ట్ టిక్లోనే మనము గ్యాప్ డౌన్ అయితే మార్కెట్లో పుట్ సైడ్ వెళ్ళకండి, వెయిట్ చేయండి, ఒక 30 to 40 minutes వెయిట్ చేయండి. మార్కెట్లో ఆ లెవెల్ ఏదైతే డేలో ఉందో అది హోల్డ్ చేస్తుంది అనుకోండి, అప్పర్ సైడ్కి మార్కెట్లో రికవరీ రావచ్చు. ఆ డేలో కనుక బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకే, సింపుల్. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ చూసుకుందాం. ఇక్కడ నేను సెన్సెక్స్ కూడా పెడతాను. అండ్ ఇక్కడ మనకి సెన్సెక్స్ ఇక్కడ మనం చూసామనుకోండి, ఎగ్జాక్ట్లీ జోన్ టు జోన్ మీరు అబ్జర్వ్ చేయండి. సెన్సెక్స్లో కూడా ఆల్గో లెవెల్స్ పర్ఫెక్ట్లీ వర్క్ చేశాయి. బట్ నేను సెన్సెక్స్లో టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయను, ఎందుకంటే ఇక్కడ డిఎన్ కనిపిస్తుంది కదా, డిలేడ్ డేటా ఉంటుంది అనమాట. ఏదైతే ట్రేడింగ్ ఉంటుందో అది డిలేడ్ డేటా ఉంటుంది, దానివల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ఆల్గో లెవెల్స్ యాక్సెస్ ఉందో, ప్రీమియం మెంబర్స్ కానీ ఎవరైతే స్టూడెంట్స్ దగ్గర యాక్సెస్ ఉందో వాళ్ళు మాత్రం వాళ్ళ చార్ట్స్ పైన చూసుకోవచ్చు. సో అది ఎగ్జాక్ట్లీ చూపిస్తుంది, వాళ్ళు దాన్ని చూసి చేయొచ్చు అనమాట. కాకపోతే మీరు ఒకవేళ
చేయాలనుకున్నా ఏదైతే మనం ఆల్గో లెవెల్స్ మనం టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తానో సేమ్ ఇంపాక్ట్ అంటే నిఫ్టీ పాజిటివ్ ఉందనుకోండి ఆటోమేటిక్గా సెన్సెక్స్ కూడా పాజిటివ్ ఉన్నట్టు. ఓకే, సో సపరేట్గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నిఫ్టీని ఫాలో చేస్తే నిఫ్టీని ట్రాక్ చేస్తే సరిపోద్ది. సో నిఫ్టీ బులిష్లో ఉంటే సెన్సెక్స్ కూడా బులిష్లో ఉన్నట్టు. అండ్ ఇక్కడ మీరు చూసారనుకోండి సేమ్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ లెవెల్స్ నుంచి ఎగ్జాక్ట్లీ ఆల్గో సపోర్ట్ నుంచి అండ్ అప్ సైడ్కి ఆల్గో రెసిస్టెన్స్ వరకు ఎగ్జాక్ట్లీ వెళ్ళింది. సో రేపు ఏం ప్లాన్ చేయొచ్చు అంటే సెన్సెక్స్లో సింపుల్ ప్లాన్ ఇక్కడ సెన్సెక్స్లో. అండ్ ఈ ఏరియా మీరు చూసారనుకోండి బ్రేక్అవుట్ అయింది ఈ ఏరియాలో అండ్ కన్సాలిడేషన్ జరిగింది ఈ ఏరియాలో. సో మార్కెట్ అంటిల్ అన్లెస్ ఈ ఏరియా పైన ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండొచ్చు. సో సెన్సెక్స్లో ఈ ఏరియా పైన ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ హైస్ పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్గా చూడొచ్చు. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ ఏదైతే ఇవాళ ప్రీవియస్ డే హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ ఏదైతే అప్పర్ సైడ్లో గ్యాప్ ఉందో అది రీఫిల్ చేయడానికి వెళ్ళొచ్చు. అండ్ అక్కడ మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బేరిష్ ప్లాన్ చేయాలంటే ఏదైతే ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిన జోన్ ఉందో ఈ లెవెల్స్ కింద ప్రైస్ వస్తే అప్పుడు మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లోకి. ఈ లెవెల్స్ కింద వస్తే అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్కి 76,400 to 76,600 వరకు మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు సెన్సెక్స్. అండ్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి సేమ్ కేస్ నిఫ్టీలో మనం మాట్లాడుకున్నట్టే మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి ఫస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఎగ్జాక్ట్లీ ఏదైతే ప్రీవియస్ డే హైస్ ఉన్నాయో ఆ సపోర్ట్స్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేస్తుంది అనుకోండి అప్పుడు మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ హోల్డ్ చేయకుండా అది బ్రేక్ చేసి కిందికి వచ్చేసింది అనుకోండి లైక్ 77,500 కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. ఏదైతే ఇవాళ లో ఉందో అది మనం టార్గెటెడ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో. సేమ్ నిఫ్టీలో కూడా అంతే. ఓకే, అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలి అనుకోండి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తుంటే స్ట్రాంగ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి ఈ మధ్య రేంజ్లో ఓపెన్ అయితే మార్కెట్లో సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ అప్ సైడ్లో మార్కెట్ వెళ్తూ అండ్ వెళ్ళి ఏదైతే ఇవాళటి హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది అనుకోండి దెన్ అప్పుడు స్ట్రాంగ్లీ మార్కెట్లో షార్ట్ కవరింగ్ రావచ్చు. అండ్ అప్పర్ సైడ్కి మార్కెట్ 78,000 అండ్ 78,500 వైపు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు సెన్సెక్స్లో. క్లియర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. అండ్ ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. అండ్ ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా మనం చూసినట్టయితే నిఫ్టీ అండ్ కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఇక్కడ 99,000 వచ్చేసి ఓఏ మనకి 24,500 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. దాని తర్వాత 24,200 లెవెల్ ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి 23,800 లెవెల్ 1,09,000 ఉంది. సో ఇవాళ కొంచెం డేటా అనేది పాజిటివ్ వైపు ఉంది. 23,800 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండే. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూస్తే అండ్ 24,000 లెవెల్ దగ్గర మీరు చూసారనుకోండి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది. ఇక్కడ 76 అండ్ 87 ఎక్కువ డిఫరెన్స్ లేదు. సో 24,000 లెవెల్ అనేది రేపటికి సైకలాజికల్ లెవెల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క కూడా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోకి వెళ్దాం. సో క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ మనం బిట్ కాయిన్ క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో బిట్ కాయిన్ చూసాం అనుకోండి. సో బిట్ కాయిన్ నేను ఫ్రైడే రోజు అనాలిసిస్ పోస్ట్ చేశాను క్లియర్లీ మీకు. సో మార్కెట్ అక్కడ ఫెబ్నాసీ టూల్ యూజ్ చేయండి. ఫెబ్ టూల్ యూజ్ చేశారనుకోండి మార్కెట్లో ఇక్కడ మార్కెట్ ఏదైతే రేంజ్ బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ నుంచి మార్కెట్లో బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ నుంచి మార్కెట్లో ఫెబ్ టూల్ ఏదైతే మార్కెట్లో 70% దగ్గర మార్కెట్ వచ్చింది. అండ్ ఈ పర్టికులర్ ఏరియా 66,000 లెవెల్ మార్కెట్ ఒక మంచి సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పాను. సో అక్కడ నుంచి మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో 68,255లో మార్కెట్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి ప్రైస్ కంటిన్యూషన్ అవ్వాలనుకోండి ప్రైస్ ఇక్కడ హోల్డ్ చేసింది అనుకోండి అప్పర్ సైడ్కి బిట్ కాయిన్ వచ్చేసి 70,000 to 70,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అప్పర్ సైడ్కి. అండ్ బిట్ కాయిన్ బేరిష్ అవ్వాలి అంటే ఇక్కడ మళ్ళీ మార్కెట్ 66,000 లెవెల్ కింద కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి మార్కెట్ వచ్చేసి 64,000 to 62,000 వరకు రావచ్చు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ఇక్కడ చాలా కన్సాలిడేషన్ జరిగి ఈ జోన్లో బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ జోన్లో బ్రేక్అవుట్ అయింది. అది ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయవచ్చు. కాకపోతే మార్కెట్ ఇక్కడ ఫెబ్ టూల్ యూస్ చేసామనుకోండి అండ్ స్లైట్లీ మనకి హైయర్ రైజ్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది. సో ఇది ఒక బయింగ్ జోన్. ఇక్కడ నుంచి అయితే ట్రై చేయొచ్చు అప్పర్ సైడ్కి అండ్ బులిష్లో ట్రై చేయొచ్చు. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసింది అనుకోండి 70,000 to 72,000 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. ఓకే, బిట్ కాయిన్లో. అండ్ నెక్స్ట్ ఇథేరియం చూసుకున్నాం అనుకోండి. ఇథేరియం కూడా సేమ్ అంతే. ఇథేరియం ఇక్కడ నేను పెడతాను $2,000 దగ్గరలో ఉంది అండ్ దాని పైన ఉంది మార్కెట్ వచ్చేసి స్లైట్లీ. అండ్ ఇథేరియం కూడా అంతే. ఇక్కడ నుంచి మీరు ఒకవేళ ఫెబ్ టూల్ డ్రా చేశారనుకోండి ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ కనిపిస్తుంది మార్కెట్లో. ఎగ్జాక్ట్లీ ఇదే రేంజ్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ స్పెండ్ చేసింది. మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ మీకు 2,050 పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి అండ్ ఇథేరియం కూడా అప్ సైడ్ వెళ్ళొచ్చు
టువర్డ్స్ 2100 అండ్ 2150 వైపు ఇథేరియం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇథేరియం బేరిష్ అవ్వాలంటే ఇథేరియం ఇక్కడ 1900 కిందికి వస్తేనే బేరిష్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో నేను కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బిట్కాయిన్లో. అండ్ బిట్కాయిన్ ఈ లెవెల్స్ మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి బిట్కాయిన్, సో మన ముందే మార్కెట్స్ మూవ్ అవుతూ కనిపిస్తుంది 100 to 200 పాయింట్స్. సో ఇంకా కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి 70,000 అండ్ 72,000 వైపు కూడా బిట్కాయిన్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఈవెన్ ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో అది కూడా మీకు ఎర్లీగానే బై సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎర్లీగానే బై సిగ్నల్ ఇచ్చింది ఈ పర్టికులర్ ఏరియాలో. దాని తర్వాత మార్కెట్ ఇదే ఏరియాలో హోల్డ్ చేస్తూ మీకు కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ మీరు ట్రేడ్ ప్లాన్ చేసినా సరే యాజ్ ఆఫ్ నో 1000 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఇచ్చింది. ఓకే, సో 1000 పాయింట్స్ అంటే బిట్కాయిన్లో చాలా పెద్ద విషయం. మార్కెట్ ఇక్కడ అట్లీస్ట్ ఒక 500 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి, దాని తర్వాత మీరు ట్రైల్ చేయొచ్చు అండ్ దాన్ని కంటిన్యూషన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మార్కెట్ వచ్చేసి 70,000 to 71,000 ఫస్ట్ మీకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అది బ్రేక్ అవుతే 72,000 వరకు కూడా అప్ సైడ్కి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఓకే, సో క్రిప్టో స్కాల్పర్ అండ్ అదేవిధంగా క్రిప్టో ప్రీమియం ఛానల్ మీకు యాక్సెస్ కావాలంటే నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి క్రిప్టోలో ట్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్కి రండి. దాని తర్వాత కోర్సెస్ పైన క్లిక్ చేయండి. కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియోస్ ఉంటాయి అండ్ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఇది చూడండి. ఒకవేళ మీకు ఇది చూసి అర్థమైందంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అర్థమైతే ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో బిట్కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు అండ్ అదేవిధంగా గోల్డ్ చేయొచ్చు అండ్ యూఎస్ స్టాక్స్ కూడా చేయొచ్చు ఇప్పుడు ఫ్యూచర్స్. ఓకే, సో దీంట్లో లెవరేజ్ ఉంది అండ్ ఆప్షన్స్ కూడా లెవరేజ్ ఉంది. కావాల్సిన ఆప్షన్స్ డైలీ ఎక్స్పైరీ కూడా ఉంది, ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ అయితే ఫ్యూచర్స్, ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్లో ఆల్రెడీ మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేసి అండ్ ఇక్కడ కూడా వచ్చి ఆప్షన్స్ ట్రేడ్ చేస్తే డైవర్సిఫికేషన్ ఉన్నది. ఫ్యూచర్స్ అయితే బెస్ట్ ఉంటుంది. ఫ్యూచర్స్కి ఎక్స్పైరీ కూడా ఉండదు కాబట్టి ఫ్యూచర్స్ అయితే బెస్ట్. ఓకే, సో అది చూసిన తర్వాత దీంట్లో అకౌంట్ రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి అండ్ కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి. శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఓకే, క్రిప్టోలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, క్రిప్టో ట్రేడింగ్ చేయాలనుకుని మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక, ఓకేనా. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని అండ్ మన ఆల్గో లెవెల్స్ని అయితే ఫాలో అండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.